నిర్మల్ జిల్లా మిషన్ భగీరథ కార్యాలయం ముందు డిప్యూటీ డీఈ వినోద్ బాబా భార్య పూర్ణిమ నిరసనకు దిగారు. తనను పట్టించుకోకుండా తన భర్త వినోద్ బాబా మరో 2 పెళ్లిళ్లు చేసుకున్నాడని ఆరోపించింది. తన భర్తపై ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. రౌడీలతో బెదిరిస్తూ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు మిషన్ డిప్యూటీ డీఈ వినోద్ బాబాను విచారిస్తున్నారు. తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని పూర్ణిమ బైఠాయించింది. ఎట్లా నమ్మడం? ఇది కూడా ఒక పోలీస్ స్టేషనే సార్. ఇక్కడ ఎట్లా నమ్మడం? ఇది కూడా ఒక పోలీస్ స్టేషనే సార్. సార్ 2019 సంవత్సరం నుంచి తిరుగుతున్నాం. ఇప్పటి వరకు కూడా ఎక్కడికి వచ్చింది లేదు. వచ్చి ఇదే వాయిదాలు పెట్టుకుంటే ఏమన్నంటే నాకు ఇంకా 2 నెలలు అయితే విడాకులు వస్తాయి, విడాకులు తీసుకుంటే నేను అనే చెప్తున్నాడు సార్. 50 లక్షలు ఇస్తా, నేను ఎన్ని పైసలు ఇస్తా కానీ నాకు అవసరం లేదని చెప్తున్నాడు సార్. అట్లాంటప్పుడు తప్పేదో చెప్పాలి కదా సార్. నా కొడుకుని దానికి అద్దంటున్నాడు, నన్ను ఎందుకు అద్దంటున్నాడు అనేది ఇప్పటి వరకు ఎక్కడికి వచ్చి సమాధానం చెప్పులేదు సార్. దానికోసం మేము ఇప్పుడు ఆఫీస్ కి కూడా ఇంతకు ముందు వచ్చినాం సార్. వచ్చినప్పుడు కూడా ఇట్లానే తప్పించుకున్నాడు. అందుకే ఇప్పుడు మాకు న్యాయం జరగాలని తీసుకొచ్చినాము. బాబుకి కూడా హెల్త్ మంచిగా ఉండదు సార్. కొంచెం మాకు దయచేసి అందరూ పోలీస్ శాఖ వారు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. 2019 సంవత్సరం నుంచి తిరుగుతున్నాం. ఇప్పటి వరకు కూడా ఎక్కడికి వచ్చింది లేదు. వచ్చి ఇదే వాయిదాలు పెట్టుకుంటే ఏమన్నంటే నాకు ఇంకా 2 నెలలు అయితే విడాకులు వస్తాయి.